నమస్కారం. నగానట్ర కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన నగానట్ర మధురానగర్ లో ఉన్న జ్యువెలరీ డిజైనర్ సత్య గారి ఇంటికి వచ్చిందండి. మరి సత్య గారి కలెక్షన్స్ లో ఈ రోజు ఆవిడ మనకి ఏ డిజైన్స్ ని పరిచయం చేయబోతున్నారో తెలుసుకుందాం. నమస్కారం సత్య గారు. నమస్తే ప్రశాంతి. సత్య గారు, నగానట్ర కార్యక్రమంలో ఈ రోజు మసకులకు మీ కలెక్షన్స్ లో ఏ డిజైన్స్ ని పరిచయం చేయబోతున్నారు? బ్లాక్ బీడ్స్, గోల్డ్ బ్లాక్ బీడ్స్ చూపిస్తాను. స్పెషల్లీ పెళ్ళైన వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ వాళ్ళ కోసం బ్లాక్ బీడ్స్ డిజైన్ చేశారా? ఫైన్. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఎలాంటివి ట్రెండ్ లో ఉన్నాయి? చాలా మంది డైలీ యూస్ కోసం చాలా లైట్ వెయిట్ గా అండ్ సింగిల్ లైన్స్ అట్లా ప్రిఫర్ చేస్తున్నారు, చాలా సన్నగా అట్లా ప్రిఫర్ చేస్తున్నారు. సో దాన్ని బట్టి నేను డిజైన్ చేసి చూపిస్తాను. స్లీక్ అండ్ సింపుల్. సూపర్. ఫస్ట్ ఏ డిజైన్ చూపిస్తున్నారు? ఇది చూసారంటే ప్రశాంతి, ఒక నల్ల పూస, ఒక గోల్డ్ బాల్. సో దట్ కంప్లీట్ బ్లాక్ ఇట్లా కొట్టొచ్చినట్టు కనిపించకుండా ఇది సోబర్ గా వస్తుంది మనకు వచ్చేసరికి. ఒక గోల్డ్ బాల్, ఒక నల్ల పూస, మళ్ళీ దానికి గోల్డ్ తీగ ఇచ్చామన్నమాట. సో దట్ కొంచెం గోల్డ్ అనేది కొంచెం ఎక్కువ కనిపిస్తుంది. అండ్ నల్ల పూసలు అక్కడక్కడ ఇచ్చేసరికి అదొక సోబర్ లుక్ వస్తుంది అనమాట. వచ్చి కిందకి వచ్చేసరికి సింగిల్ లైన్ తీసుకున్నాము. తీసుకుని కిందకి వచ్చేసరికి జస్ట్ మనము ఒక చిన్ని పెండెంట్ ఇచ్చాను, అది కూడా ఎక్కువ గోల్డ్ ఇచ్చి జస్ట్ కింద డ్రాప్స్ చూసారంటే బ్లాక్ బీడ్స్ తోటి ఇచ్చాను అనమాట. గుత్తులు గుత్తులుగా 3 ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క రింగ్ కి 3 బ్లాక్ బీడ్స్ ఇచ్చి దీన్ని కూడా దీంతో పాటు అంటే ఇది కూడా గోల్డ్ ఎక్కువ ఎలివేట్ అయ్యి కిందకి వచ్చేసరికి మళ్ళీ మనకి బ్లాక్ బీడ్స్ వచ్చి మంచి లుక్ వస్తుంది అనమాట. డైలీ వేర్ అంటున్నారు కాబట్టి ఏం ప్రాబ్లం కూడా ఏముండదు. సన్నగా ఉన్నా మనకి ఇది గోల్డ్ తీగే కదా, స్ట్రాంగ్ గా ఉంటుంది మనకి. సో ఎన్ని గ్రామ్స్ గోల్డ్ పట్టొచ్చు దీనికి? మనకు వచ్చేసరికి 6 to 7 grams ఈ పెండెంట్ వలన. అదర్వైజ్ పెండెంట్ లేకుండా జస్ట్ ఇది సింగిల్ లైన్ అనుకుంటే మనకి 4 grams లోపు వచ్చేస్తుంది, 3 to 4 grams లో వచ్చేస్తుంది మనకి. సూపర్. సో సింగిల్ లైన్ లో ప్లాన్ చేసుకోవాలంటే ఇలా సింపుల్ గా 5-6 grams లో వచ్చేస్తుంది మనకి. సో నెక్స్ట్ డిజైన్ ఏం పరిచయం చేస్తున్నారు బ్లాక్ బీడ్స్ లో? ఇది వచ్చేసరికి ఇది కూడా సింగిల్ లైన్ తీసుకున్నాను. ఇందాక బ్లాక్ బీడ్స్ తీసుకున్నాం, ఇదేమో స్పీనల్స్ తీసుకున్నాను. ఒక 3 స్పీనల్స్ తీసుకుని ఒక చిన్ని గోల్డ్ బాల్ ఇచ్చాను. మళ్ళీ ఒక 3 స్పీనల్స్ తీసుకుని ఒక స్టోన్ బాల్ ఇచ్చాను. సో దట్ మల్టీ కలర్ లాగా ఇది మొత్తం ఒట్టి బ్లాక్ బీడ్స్ ఏ కాకుండా మనకి మల్టీ కలర్ కూడా వెళ్తుంది. పైకి వచ్చేసరికి ఫస్ట్ ఇది గ్రీన్ స్టోన్స్ తీసుకున్నాను, ఒక చిన్ని గోల్డ్ బాల్, మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ బ్రౌన్ స్టోన్స్ తోటి ఒక బాల్ తీసుకున్నా. మళ్ళీ సేమ్ కంటిన్యూటీ ఇచ్చాను. ఇచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి రెడ్. సో దట్ మల్టీ కలర్ అంటే దేని మీద కేసుకున్నా మ్యాచ్ అయిపోతుంది. అండ్ కిందకి వచ్చేసరికి ఒక చిన్న బుట్ట ఇచ్చాను. బుట్టిచ్చి దానికి కూడా పైన చూసారంటే జస్ట్ కొంచెం మెష్ లాగా ఇచ్చి దాని లోపలికి ఏమి ఇచ్చానంటే మళ్ళీ ఎనామిల్ ఇచ్చాను, బ్లాక్ తోటి ఎనామిల్ ఇచ్చాను. ఇచ్చి దాని మీద మొత్తం మళ్ళీ సీజెడ్ స్టోన్స్ ఇచ్చాను. ఇచ్చి కింద ఒక చిన్న డ్రాప్ ఇచ్చాను పర్ల్ తోటి. ఆ పర్ల్ కూడా ఇంకొంచెం ఎలివేట్ చేయడం కోసం అని ఒక క్యాప్ ఇచ్చాను, గోల్డ్ క్యాప్ ఇచ్చాను అనమాట. ఇప్పుడు ఆ గోల్డ్ అండ్ ఈ స్టోన్స్ గానీ పర్ల్ గానీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. విత్ బ్లాక్ బీడ్స్ తోనే బాగుంటది. అందులో ఇది కొంచెం షైనీగా కూడా ఉంటుంది. మనకి స్పీనల్స్ అనేసరికి మంచి షైనింగ్ వస్తుంది. సో ఓవరాల్ గా మనం చూసుకున్నామంటే స్టోన్స్ ప్లస్ స్పీనల్స్ అన్ని కలిపి మంచి షైనీ. చిన్న చిన్న కిటీ పార్టీస్ కు, బర్త్డే పార్టీస్ కి అట్లా కూడా వేసుకెళ్ళచ్చు. గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే కూడా అయిపోతుంది బడ్జెట్. క్యూట్ గా ఉంది కూడా. సో దీనికి ఎన్ని గ్రామ్స్ పెట్టుకోవచ్చు? ఇది 6.5 grams లో వచ్చేస్తుంది మనకి. అంటే లెంత్ మనకి లాంగ్ ఉంటుందండి, ఇది షార్ట్ ఎంత వరకు? మనకి లెంగ్త్ కూడా మనకి ఆల్మోస్ట్ 20 లెంగ్త్ వచ్చేస్తుంది ప్రశాంతి. ఓకే, ఇక్కడ దాకా వస్తుంది మనకి జస్ట్. ఓకే. సో అన్ని ఇంకా అలాగే ఆల్మోస్ట్ మన ఇష్టము, మన దీన్ని బట్టి ఎక్కువ వరకు సింగిల్ లైన్ అనేసరికి జస్ట్ మనం ఇక్కడ దాకా 20 లెంగ్త్ వరకు తీసుకుంటాం. 18 to 20 ఉంటుంది అనమాట. లేదు ఇంకా లెంగ్త్ కావాలన్నా చేయొచ్చు, ఇంకా షార్ట్ 16 లో కావాలన్నా చేసుకోవచ్చు. క్లయింట్ చాయిస్ ని బట్టి మనం చేంజెస్, వేరియేషన్స్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుందండి ఇది. సో ఇప్పుడు నెక్స్ట్ బ్లాక్ బీడ్స్ లో ఏ డిజైన్ చూపిస్తున్నారు? ఇది వచ్చేసరికి ప్రశాంతి కొంచెం బ్లాక్ బీడ్స్ కనిపిస్తుంది, తీగ కూడా కనిపిస్తుంది మనకి. రెండు ఈక్వల్ గా కనిపిస్తుంది. అండ్ ఇది 2 lines అనమాట. మనం 2 lines తీసుకున్నాము. తీసుకుని కిందకి వచ్చేసరికి 2 balls ఇచ్చాను. ఆ బాల్స్ మధ్యలో కూడా ఏం చేశానంటే 2 బ్లాక్ బీడ్స్ ఇచ్చాను. ఇచ్చి దాని మధ్యలో నుంచి పెండెంట్ రింగ్ తోటి తీసుకున్నాను. తీసుకుని ఇది జస్ట్ ఒక హార్ట్ షేప్ లాగా తీసుకుని దాని కింద మొత్తం మళ్ళీ బ్లాక్ బీడ్స్ తోటి మువ్వల్లాగా చేసామన్నమాట. చేసి మధ్యలో కూడా ఫ్లవర్ లాగా ఇచ్చి దానికి కూడా మనము ఎనామిల్ పెట్టామన్నమాట, బ్లాక్ ఎనామిల్ పెట్టాం మనము. ఇది కూడా ఏంటంటే 2 lines తీసుకుని ఇక్కడెక్కడ మళ్ళీ గోల్డ్ బాల్స్ అదేం లేకుండా జస్ట్ తీగకే నల్ల పూసలు ఇచ్చేసి ఇక్కడ మాత్రం గోల్డ్ బాల్స్ తీసుకుని మళ్ళీ 2 నల్ల పూసలు, దానికి ఒక చిన్ని పెండెంట్. సో ఇట్లా ఇది లేకపోతే మనకు సింపుల్ గా ఉంటది, పెండెంట్ లేకపోతే. ఇది వచ్చేసరికి మంచి కొంచెం గ్రాండ్ లుక్, హెవీ లుక్ వస్తుంది అనమాట. దానికి కూడా ఏం చేశానంటే ఈ గోల్డ్ ఏదైతే హార్ట్ ఉందో అది డల్ ఫినిష్ ఇచ్చాము. ఇచ్చి మధ్యలో ఫ్లవర్ ఏదైతే ఉందో దానికి వచ్చేసి బ్లాక్ ఇనామిల్ ఇచ్చాను. ఆ ఫ్లవర్ ది కూడా మనం తీసుకున్నది షేప్ తీసుకున్నప్పుడు
ప్లెయిన్ కాకుండా కొంచెం సన్నగా ట్విస్ట్ చేసి ఇచ్చాము. Okay. గోల్డ్ ఏదైతే ఉందో తీగ అది కూడా మనం ట్విస్ట్ చేసి ఇచ్చాము. ఇచ్చి కింద మొత్తం మళ్ళీ బ్లాక్ బీడ్స్ తోటి గుత్తుల్లాగా ఇచ్చాము అన్నమాట. సింపుల్ గా 2 లైన్స్ పెట్టినా కానీ మనం అంత హెవీగా కనిపించదు. సో దట్ ఎందుకు అని అంటే ఇది చాలా సన్నము. మనకి క్లయింట్స్ చాయిస్ ని బట్టి గసగసాల నల్ల పూసలు అని కూడా దొరుకుతాయి, మనం అది కూడా చేయొచ్చు. అది చాలా థిన్, మనకి 2 లైన్స్ 3 లైన్స్ మనకి 8 to 10 grams లో వచ్చేస్తుంది. చాలా డెలికేట్ ఉంటుంది. కాకపోతే మనం ఎట్లాగో ఇది గోల్డ్ తీగే యూజ్ చేస్తాం కాబట్టి మనకి ఏం ప్రాబ్లం ఉండదు. రెగ్యులర్ డైలీ వేర్ యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు 2 వరుసలు కదా గోల్డ్ ఎక్కువ పడుతుంది. యా కొంచెం ఇది 6-7 grams ఆ రేంజ్ లో వస్తుంది, కొంచెం ఎక్కువ అంతే. సో నెక్స్ట్ డిజైన్ యా ప్రశాంతి, ఇది కూడా ఏం చేశారంటే పైన నుంచి 2 లైన్స్ స్పినల్స్ తీసుకుని ఆల్టర్నేట్ గా సీ త్రూ మనకు కనిపిస్తుంది చూసారా. సో దట్ కింద ఏంటంటే మనం ఏ శారీ వేసుకుంటే ఆ కలర్ వస్తుంది, ఈ మధ్యలో ఏదైతే ఉందో ఆ షేడ్ వస్తుంది. అండ్ ఇవేంటంటే జస్ట్ పర్ల్స్ ఇచ్చాను అండ్ గోల్డ్ బాల్స్ తోటి చేసి ఈ మధ్యలో చూస్తే డైమండ్ షేప్ కూడా వస్తుంది మనకి. మనకు కావాలి అనుకుంటే మనం దీంట్లో ఎమరాల్డ్ లో చేయొచ్చు, రూబీలో చేయొచ్చు, మనకి ఏ షేడ్ కావాలంటే ఆ షేడ్ బీడ్స్ తీసుకుని సేమ్ ఇదే డిజైన్ చేసుకోవచ్చు మనము. కానీ బ్లాక్ బీడ్స్ లో చాలా రేర్ గా చేసుకోవచ్చు, చాలా రేర్. అంటే ఎప్పుడైనా మనం హెవీగా కావాలి అనుకుంటే ప్లస్ మనకి వెయిట్ కూడా చాలా తక్కువలో అయిపోతుంది ఇది మనకి. అండ్ గోల్డ్ కూడా ఎక్కువ పట్టట్లేదు, అదే గోల్డ్ కూడా చాలా తక్కువలో పడుతుంది బట్ హెవీ లుక్ వస్తుంది మనకి. అండ్ ఇది సీ త్రూ కాబట్టి మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ఆల్వేస్ పర్ల్ అండ్ బ్లాక్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. దట్టు ఇది బ్లాక్ బీడ్స్ కాకుండా స్పినల్స్ అయ్యేసరికి ఆ సౌత్ సీ పర్ల్స్ వేసేసరికి మనకి ఇంకా ఎలివేట్ అవుతుంది. అవును. అంటే ఇప్పుడు దీన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి బడ్జెట్ పరంగా? బడ్జెట్ పరంగా చాలా తక్కువ, ఇది 4 to 5 grams లో వచ్చేస్తుంది మనకి. చాలా తక్కువ. బీడ్స్ అనేవి ఎక్స్పెన్సివ్ ఉంటాయి. బీడ్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది, డిపెండ్స్ దాంట్లో కూడా క్వాలిటీ యూజ్ చేసేదాన్ని బట్టి ఉంటుంది మనకి. బట్ గోల్డ్ మటుకు 5 to 6 కూడా అక్కడ 4 to 5 grams లో వచ్చేస్తుంది మనకి. సో చాలా బాగుందండి ఈ డిజైన్ కూడా. సింగిల్ లైన్ లో ప్లాన్ చేసుకోవాలనుకునే వాళ్ళకి సింపుల్ డిజైన్స్, కొంచెం డబుల్ లైన్ లోనే డీసెంట్ గా ప్లాన్ చేసుకోవాలనుకునే వాళ్ళకి కూడా చాలా బాగుంది. పెద్దవాళ్ళు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్ చూపించింది పెద్దవాళ్ళకి కూడా నిండుగా ఉంటుంది. అవును, వెరీ నైస్. ఈ రోజు బ్లాక్ బీడ్స్ లో చాలా రకాల వెరైటీస్ ని మాకు చూపించారు మీ కలెక్షన్స్ లో. ధన్యవాదాలు. ఇదండి ఇవాల్టి నగానట్ర కార్యక్రమం. మరో చక్కటి ఎపిసోడ్ లో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్తే.